ఎముకలు విరిగిన తర్వాత బలహీనత రావడం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఎముక అతుక్కున్న తర్వాత మనం వేసిన ప్లేట్ కానీ రాడ్ కానీ రోలర్ అయితే ఉండదు. ఎముక కంప్లీట్గా అతుక్కున్న తర్వాత నార్మల్గా అంతకుముందు ఎలా యాక్టివిటీస్ చేసేవారో ఆ స్టేజ్కి రాగలుగుతారనమాట. సో కాకపోతే మనం ఎన్ని రోజులు ఇమ్మొబిలైజ్ చేస్తున్నాము, ఎంత యాక్టివిటీ రిస్ట్రిక్షన్ ఉంది ఆ రోజుల్లో, దాన్ని బట్టి ఆస్టియోపోరోసిస్, ఇప్పుడు ఏదైనా మనం యాక్టివిటీ చేయకపోతే కనుక ఎముకలో పట్టుత్వం తగ్గుతూ ఉంటుంది. ఆ పట్టుత్వం మెయింటైన్ చేయడానికి సప్లిమెంట్స్ యూస్ చేయడము, ఎర్లీగా వెయిట్ బేర్ చేయించడము, ఎర్లీగా యాక్టివిటీ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసమే మనం ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత తొందరగా వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ రావడానికి ప్రయత్నిస్తాం. సో సర్జరీస్ తర్వాత ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రాపర్గా మనం చూసుకుంటే కనుక ఈ ఎముకలలో పటుత్వం రాకుండా ఉంటుంది.